ఇక ఇవాళ నాగర్ కర్నూలుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చిట్టీల వ్యాపారి బాధితులతో సమావేశం అవినీతి గురించి ఆరా తీయనున్న మల్లన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి నాగర్ కర్నూలుకు రాక ఇక ఒడుస్తలేదు 16 పిటిషన్లు ఇచ్చినా స్పందన లేదు 317 జీవో సమస్యపై దృష్టి సారించాలి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి స్త్రీనిధిపై సర్కార్ ఫోకస్ చేయాలి ఐఏఎస్ అధికారిని డైరెక్టర్గా నియమించాలి భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా కల్పించాలి శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ 317 బాధితులకు సంబంధించినటువంటి బాధ ఇంకా తీర్తలేదు ఒడుస్తలేదు నిన్న గట్టిగా 317 బాధితుల సమస్య ఒడుస్తలేదని ఇప్పటికే ప్రభుత్వానికి 16 సార్లు పిటిషన్ ఇచ్చానని అయినా ఈ సమస్యపై ఇప్పటి వరకు కనీస స్పందన లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు గురువారం శాసనమండలిలో 317 బాధితుల పక్షాన తీన్మార్ మల్లన్న మాట్లాడారు చాలాసార్లు సభలో చర్చించుకున్నాం వాళ్ళ ఆవేదన గురించి మాట్లాడుకున్నాం అయినా వారి ఇబ్బందులు అలాగే మిగిలిపోయాయన్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు అంతేగాక మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో కూడా పైసల దందా జరుగుతుందని కొందరు పైసలు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు కావున 317 బాధితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇప్పటికే కొందరు బాధితులు సమస్యల కారణంగా చనిపోయారని తెలిపారు ఈ సమస్యపై ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలని మల్లన్న సూచించారు అలాగే స్త్రీనిధి సమైక్యపై సర్కార్ ఫోకస్ చేయాలని ఇట్లా రకరకాల అంశాలు నిన్న మాట్లాడడం జరిగింది అయితే నేను మొన్న మాట్లాడింది ఉంది కదా నేను మొన్న మాట్లాడి అధ్యక్ష ఈ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు పెట్టి కార్పొరేట్ స్కూల్ పెట్టిన వాళ్ళు అంత ఇళ్ళనే ఉన్నారని చెప్పినా కదా వాళ్ళు అయితే నా వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించారు పేర్లు వాడొద్దన్నారు మళ్ళా తెల్లారి వాళ్ళకి చర్చ మళ్ళీ దాని మీద మాట్లాడుతూ ఉంటే చైర్మన్ సాబ్ వాళ్ళకి అనుమతి ఇచ్చాడు మాట్లాడుకోమని అరే నా ఈ వ్యాఖ్యలు డిలీట్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ చర్చ ఏంది అని అంటే చైర్మన్ గారు ఏమంటారంటే నువ్వు అట్లా మాట్లాడకూడదు నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటా అని చెప్పి చైర్మన్ గారు అంటారు సార్ నేను ఒకటి చెప్తా ఉన్నా నేను అక్కడే చెప్పినా కూడా సభలో ఉన్న వాళ్ళ పేర్లు తీయొద్దండి మరి ఎవరి పేర్లు తీయాలి మరి సభలో ఉన్న వాళ్ళ పేర్లు తీయొద్దంటే సభలో ఉండి వాళ్ళు దందాలు చేయొచ్చు కానీ నేను పేర్లు తీస్తే తప్ప